హాయ్ అండి, వెల్కమ్ టు లతా రాశం. మనం ఈరోజు ఆలు ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నామండి. చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మీరు కానీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్ చూసేద్దాం. బంగాళదుంపలు తీసుకున్నాం, చిలక తీసుకోవాలి, కట్ చేసుకుందాం. మందం ఉండాలి ఇలాగా. అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండి ముక్కలు. చూడండి, ఈ మాత్రం మందం ఉండాలి, అప్పుడు మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా వస్తుంది. కూల్ వాటర్ అండి ఇవి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇలా వేసేసుకోవాలి. కూల్ వాటర్లోంచి తీసేద్దామండి. తీసి ఇలా వడగట్టే దాంట్లో వేసుకుందాం. ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి, మంచి క్లాత్. మీ దగ్గర టిష్యూస్ ఉన్న టిష్యూస్ అయినా వాడుకోవచ్చు. ముక్కలకైతే వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం ఇట్లా క్లాత్ తోటి తీసేసుకోవాలి. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా వాటర్ అంతా. చూడండి, మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ముక్కలకు సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుందాం. అలా మంచిగా కార్న్ఫ్లోర్ పట్టేటట్టు కలిపేసుకోవాలి. పిండి అంతా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టానండి, 2 minutes అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె బాగా హీట్ అయిపోయింది, ఫ్రై చేసుకుందామండి. కలుపుకుందాం, అటు ఇటు కలుపుతూ ఉండాలి. బాగా క్రిస్పీగా కాలాలి. ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. మిగతావి కానీ అలాగే చేసుకుందాం. చూడండి, బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కారం మొత్తం కలిపేసుకుందాం. చూసారు కదండి, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు కానీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.